హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 48 గంటల పాటు కురనున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి, జనగామ, యాదాద్రి, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది రానున్నటువంటి 24 గంటల పాటు. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, అనంతపురం వ్యాప్తంగా భారీ వర్షపాతం ఉంటుంది. ప్రస్తుతానికి ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.